హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనము 9th క్లాస్ ఫిజికల్ సైన్స్ సెకండ్ చాప్టర్ ఏది ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్ అనే చాప్టర్కి సంబంధించి మనము మెటీరియల్ అయితే చూడబోతున్నాము. సో అందరూ క్లియర్గా చెక్ చేసుకోండి. సో మనకు మ్యాటర్ ఈ ఫిజికల్ సైన్స్ 9th క్లాస్కి సంబంధించి ఫస్ట్ చాప్టర్ అనేది ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది, మీరు వెళ్ళి అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు మెయిన్ పాయింట్స్ ఇచ్చారు, కీవర్డ్స్ ఇచ్చారు, వాటికి మీనింగ్స్ ఇచ్చారు అండ్ సో ఆన్ ఎక్సెట్రా ఎక్సెట్రా. వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ మీకు ఫార్ములాస్ కానీ డెఫినేషన్స్ కానీ అన్నీ ఇందులో ఉంటాయి. 1 మార్క్స్ క్వశ్చన్స్ కానీ ఏవైనా కానీ ఈ మెటీరియల్లో మీకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మీకు ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే, ఏదన్నా ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయి ఉంటే, అంటే ఏదన్నా ఇన్ఫర్మేషన్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇందులో లేకపోతే కామెంట్ చేయండి, మన ఛానల్లో వెంటనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మనకు మెయిన్ పాయింట్స్ అన్నీ అయిపోయిన తర్వాత కాన్సెప్ట్ మ్యాప్ అంటే మైండ్ మ్యాపింగ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మీకు ఒక సమ్మరీ లాగా యూజ్ అవుతుంది. ఆ తర్వాత మీకు ఎక్సర్సైజెస్ క్వశ్చన్స్ అంటే మీ టెక్స్చువల్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇచ్చారు. సో అంతేకాకుండా ఈ మెటీరియల్లో మీకు ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే టెక్స్ట్ బుక్ మధ్యలో ఉన్నటువంటి క్వశ్చన్స్, అంటే లెసన్స్ చదివేటప్పుడు మధ్యలో మధ్యలో క్వశ్చన్స్ వస్తుంటాయి కదా, ఆ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ తర్వాత యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో యాజ్ ఐ సైడ్ ఇక్కడ యాక్టివిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు యాక్టివిటీ 2.1 ఇక్కడ క్వశ్చన్స్, యాక్టివిటీకి సంబంధించి క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు టెక్స్ట్ బుక్లో ఉంటాయి, వాటన్నిటికీ ఆన్సర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు అందరూ యాక్టివిటీస్ అయితే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. యాక్టివిటీ ఏ పేజ్కి సంబంధించింది అన్నది కూడా మీకు పేజ్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు అందరూ ఆ పేజ్కి, పర్టికులర్ పేజ్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు ఏది యాక్టివిటీ అని. సో యాక్టివిటీ ఎలాంటి ప్రొసీజర్లో అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందో, ఎలాంటి స్టెప్స్ అయితే ఫాలో చేయడం జరిగిందో అలాంటి స్టెప్స్ని యూజ్ చేసి మీరు ఎగ్జామ్లో రాయాలి. సో ఇంతటితో మనకు మన యాక్టివిటీస్ అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి మనకు క్వశ్చన్స్ గివెన్ ఇన్ ద లెసన్, అంటే లెసన్కి మధ్యలో మధ్యలో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా, ఆ క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మీరు హోమోజీనియస్, హెటిరోజీనియస్ డిఫరెన్షియేషన్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఆ తర్వాత సోల్ సొల్యూషన్ సస్పెన్షన్ కూడా నేర్చుకోండి, ఇవి ఎగ్జామినేషన్కి ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ ఫిజికల్ చేంజ్, కెమికల్ చేంజ్ క్లాసిఫికేషన్, ఇది కూడా ఖచ్చితంగా అడుగుతారు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఇది ఫిజికల్ చేంజా కెమికల్ చేంజా అని అడగడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అది కూడా నేర్చుకోండి. సో కింద ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ అడిషనల్ క్వశ్చన్స్ ఫర్ ఎగ్జామినేషన్ పర్పస్. సో ఎగ్జామినేషన్ పర్పస్ కోసం కొన్ని అడిషనల్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్గా స్టార్టింగ్లో 1 మార్క్ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. 1 మార్క్ క్వశ్చన్స్లో మీరు ఇక్కడ బిట్స్ అన్ని చూసుకోవచ్చు. 1 మార్క్ క్వశ్చన్స్లో ఎక్కువ బిట్స్ ఇచ్చారు, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఉంటాయి, వీటినే మనం యూజ్ చేసుకొని రాయాలి. ఫిల్లింగ్ ద బ్లాంక్స్ లాగా, 1 మార్క్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లాగా, వీటన్నిటిలాగా మనం వీటిని యూజ్ చేసుకొని రాయాలి. సో మీకు ఇక్కడైతే ఎంసీక్యూ క్వశ్చన్స్ ఇచ్చారు స్టార్టింగ్లో 1 మార్క్ క్వశ్చన్స్కి.
సో మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ అయిపోయిన తర్వాత 1 మార్క్ క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయి కదా. ఇప్పుడు వచ్చేసి మనకు 3 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఇంతటితో మనకు కంప్లీట్. తర్వాత 3 మార్క్స్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ 3 మార్క్స్ క్వశ్చన్స్. వీటన్నిటిని కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ క్వశ్చన్, క్యాలిక్యులేషన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్, ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ సస్పెన్షన్, ఇది కూడా మీకు ఎగ్జామినేషన్కి అడగడం జరిగింది. సో తర్వాత ఎలిమెంట్స్కి కంపౌండ్స్కి మధ్యలో డిఫరెన్షియేషన్ ఖచ్చితంగా అడుగుతారు. ఫిజికల్ చేంజ్, కెమికల్ చేంజ్ మధ్యలో డిఫరెన్షియేషన్, ఇది కూడా ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ కూడా ఇంపార్టెంట్ మన ఎగ్జామినేషన్ కోసం. సో తర్వాత వచ్చేసి మనకు 5 మార్క్స్ క్వశ్చన్స్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో వీటన్నిటిలో కూడా మీరు ప్రాపర్టీస్ ఆఫ్ సొల్యూషన్, ప్రాపర్టీస్ ఆఫ్ కొల్లైడ్ రెండు కలిపి కూడా అడగడం జరుగుతుంది, లేకపోతే సపరేట్గా కూడా అడుగుతారు. సో ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ అనేవి ఖచ్చితంగా నేర్చుకోండి. ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్ ఎక్కువ శాతం అడిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ వాట్ ఈస్ అ మిక్చర్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ మిక్చర్, ఇది కూడా ఎగ్జామ్కి అడిగే అవకాశం ఉంటుంది. సో ఇంపార్టెంట్ అన్నీ కూడా చెప్తూ ఉంటాను, వాటన్నింటినీ కూడా మీరు టిక్స్ వేసుకోండి. సో సొల్యూషన్, కొల్లైడల్ సొల్యూషన్, సస్పెన్షన్, ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలా మీకు 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో మీకు వీటన్నిటిలో కూడా మోస్ట్ ఇంపార్టెంట్వి చాలా ఉన్నాయి క్వశ్చన్స్ అనేవి. మిక్చర్స్ అండ్ కంపౌండ్స్, ఇది అయితే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది వీటన్నిటిని కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్, అంటే కేస్ బేస్డ్ లేదా డేటా బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు అందరూ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 4 మార్క్స్కి సంబంధించి కేస్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో ఇది మనకు 9th క్లాస్కి సంబంధించి సెకండ్ చాప్టర్, ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్ అనే చాప్టర్కి సంబంధించి మెటీరియల్. మీకు ఇంకా ఎటువంటి మెటీరియల్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.